హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోక్షిత బ్యూటీ పార్లర్. ఈరోజు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. క్లయింట్స్ ఒకటికి 10 సార్లు మేము వచ్చేదాకా ఫోన్లు చేసి ఎక్కడున్నారు, వచ్చారా లేదా అని కాల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకంటే ముందు 1 అవర్ ముందు మేమే ఉంటామండి, ఎలాంటి ఫంక్షన్లో అయినా సరే. వాళ్ళు తొందరగా రారు, లేట్గా వస్తారు. లేట్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఆత్రిస్తూ ఉంటారు, అయిపోలేదా, కాలేదా అని ఊకే మమ్మల్ని అంటూ ఉంటారు. లేట్ చేసేది వాళ్ళు, లేట్గా వచ్చేది వాళ్ళు, మమ్మల్ని అంటూ ఉంటారన్నమాట. సో అక్కడ లైట్ ఏమన్నా నీట్గా ఉందా అని అంటే అది ఉండదు, ఫ్యాన్ ఉండదు, లైటింగ్ నీట్గా ఉండదు. మేము ఎలా అండి మేకప్ చేసేది? అయినా ఏదోలా అడ్జస్ట్ చేసి మేకప్ చేసేసాము. మేము వాళ్ళని 3 అవర్స్ టైం అడిగితే వాళ్ళు మాకు 2 అవర్స్ 1.5 అవర్ టైం ఇచ్చారండి. అయినా సరే ఆ 1.5 అవర్లో వాళ్ళు చెప్పిన టైంకి అమ్మాయిని రెడీ చేసేసాము. హెయిర్ క్రింప్ చేయడము, స్కిన్ ప్రిపేర్ చేయడము, మేకప్, శారీ ఇదంతా చేసేసాము. క్లయింట్స్, మీరు ఎప్పుడైనా మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడే ముందు మీ ఫంక్షన్ హాలల్లో ఒకసారి అక్కడ లైటింగ్ ఉందా, ఫ్యాన్ ఉందా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే లైటింగ్ లేకపోతే మేకప్ క్లియర్గా రాదు, అంటే ప్రాపర్గా కనబడదు అన్నమాట. మేకప్ చేయాలంటే మాకు కూడా లైటింగ్ కావాలి కదా. మాతో పాటు ఒక లైటింగ్ ఉంటుంది, కానీ అది ఇన్ కేస్ అప్పుడప్పుడు అక్కడ పవర్ సప్లై కూడా ఉండాలి. పవర్ సప్లై ఉండదు, లైటింగ్ ఉండదు. మేము లైట్ తెచ్చుకున్నా అక్కడ పవర్ సప్లై ఉండాలి. కాబట్టి ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి, అక్కడ లైటింగు, ఫ్యాను, పవర్ సప్లై అలాంటివి ఏమైనా ఉందా. ఇప్పుడు పవర్ అని అంటే మనకు అవసరం కదా. ఇప్పుడు హెయిర్ క్రింపింగ్ చేయాలన్నా, హెయిర్ డ్రై చేయాలన్నా, శారీ ప్లేటింగ్ చేయాలన్నా అన్నిటికీ మాకు పవర్ కావాలి. సో మీరు అది కూడా చూసుకోండి. మీరు ఆర్టిస్ట్ని మాట్లాడే ముందు మీరు ముందు వచ్చే విధంగా చూసుకోండి. ఈ మేకప్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. నాకు మంచి రివ్యూ కూడా ఇచ్చారు క్లయింట్. సో మీకు ఎలా నచ్చిందో, ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ మేకప్ కావాలంటే మమ్మల్ని